లూకాసు సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం కలిసి చదువుతాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం కలిసి చదువుతాం. మొదటి వచనం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయించలేను. మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ప్రార్థన నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. శిష్యులకే ప్రార్థన చేయడం రాదు అంటే మనకు అనుమానం. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో ఉంది, వాళ్ళకి ప్రార్థన రాదంట. మనం యేసు ప్రభువుని గురించి విన్నాము కానీ భౌతికంగా చూడలేదు. కానీ మనకేం ప్రార్థన వస్తుంది? బైబిల్లో ప్రార్థన రాని చాలామంది ఉన్నారు. ఉదాహరణకి అపోస్తులైన పౌలు. మనం ఎలా ప్రార్థన చేయాలో ఎరగము కానీ పౌలుకు ప్రార్థన రాదంట, శిష్యులకు ప్రార్థన రాదు. మరి మనకు తెలుసా? కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలంటే 2 ఉండాలి. మొదటిది ఏంటంటే ఆసక్తి, రెండవది ఏంటంటే ఆశ. ఉదాహరణకి కారు నేర్చుకోవాలని అనుకుంటున్నాను, ఆసక్తి ఉండాలి కదా. రెండవది ఆశ కూడా ఉండాలి. ఒకటే ఉంటే సరిపోదు. కొన్నిసార్లు నేర్చుకునేటప్పుడు కష్టం అనిపిస్తుంది, రాదు, అయినా కొద్దిసేపు కష్టపడాలి. కొంతమంది కీబోర్డ్ నేర్చుకోవాలి, హార్మోనియం వాయించేది నేర్చుకోవాలని అనుకున్నప్పుడు మనకు నేర్చుకోవటానికి ఆశ ఉండాలా, ఆసక్తి కూడా ఉండాలి. ఎందుకు మనం నేర్చుకోవాలని అనుకుంటున్నాం? అవసరత ఉండాలి. కారు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాం? అవసరత, అది లేకపోతే లేదు. కీబోర్డ్ ఎందుకు నేర్చుకోవాలనుకున్నా? ఎవరు లేరు కదా వాయించేవాళ్ళు, నేర్చుకుంటే నేను వాయించవచ్చు కదా, దేవుని నామానికి మహిమ ఉంటుంది అని అవసరత. కనుక ప్రార్థన కూడా ఒక అవసరత, ఇట్స్ ఎ నీడ్. ఉదాహరణకి ఈత నేర్చుకోవాలనుకున్నాం, అంతేనా? అవసరత. కానీ ప్రతిదీ మనం నేర్చుకోవాలని అనుకుంటే అవసరత అనేది ఉంటుంది. శిష్యులు యేసు ప్రభుని ప్రార్థన మాకు నేర్పించు అని అడిగారు. అంటే యేసు ప్రభు ప్రార్థన వచ్చు, వాడికి రాదని అర్థం. వచ్చినోడిని అడుగుతాం కానీ రానోడిని అడగం కదా. కారు వచ్చినోడిని అడుగుతాం, కారు నాకు నేర్పించండి. కీబోర్డ్ వచ్చినోడిని అడుగుతాం, కీబోర్డ్ నాకు నేర్పించాను. ఈత వచ్చినోడిని అడుగుతాం, ఈత నాకు నేర్పించాను. రానోళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఈత నేర్పించంటే వాళ్ళు మనం ఇద్దరు మునిగిపోతాం, అంతేనా? సాధారణ నేర్పించానని వెంటనే నేర్పిస్తారా లేదా? నేర్పిస్తారు. మీరు చాలా మంచివాడు. ఏ వ్యక్తి నేర్పించమని వెంటనే నేర్పి. అంతెందుకు, భార్య భర్తలే ఉన్నారు. భర్త భార్యను అడిగాడు అనుకో, అమ్మాయి నీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేకపోతే నేను కొద్దిగా టీ చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా నేర్పి చెప్పు అని అన్నాడు. నేర్పించని కూడా కాదు, చెప్పు అని అన్నాడు అనుకో. అది ఎక్కడ వస్తుందండి మీకు? పాలు గాయించడమే రాదు, కాగిపోతే కింద వెళ్ళిపోతుంది, నువ్వు స్టవ్ సిమ్లో పెట్టుకోలేవు. అదే నీకు చాలా కష్టంలే, రాదులే. ఏదో ఉన్నది తాగో, లేకపోతే బయట ఏదో ఒకటి తాగిరా, తర్వాత చూసుకున్నావులే. ఏదో కొద్దిగా నేర్పించవచ్చు కదా అని అంటే రాదు. సరే వంటలోనే నేర్పించు, అది కూడా రాదు. భార్యతో కాకుండా వాళ్ళే పెళ్లి కాకమునుపు నేర్చుకుంటే నేర్చుకున్నట్లా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవడం అనేది. అలాగే ఎవరైనా మనం కీబోర్డ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, హార్మోనియం నేర్చుకునేవాళ్ళు. వాళ్ళని వెళ్ళి మనం అడిగాం, బ్రదర్ నేను హార్మోనియం నేర్చుకోవాలనుకుంటున్నాను నేర్పండి అంటే, అది ఎట్లా వస్తుంది బ్రదర్? చాలా కష్టం, దేవుని వరం ఉండాలండి, ఊరికి రాదు, అది ప్రాక్టీస్ చేయలేదు, తమాషనా అట్లా అంటారు. అటు చేసి మనం బాగా ఇంకా వాళ్ళు ఎంటబడ్డామనుకో, అసలు నీ కీబోర్డ్ లేకుండా ఎట్లా వస్తుంది? ఫస్ట్ నువ్వు కీబోర్డ్ తెచ్చుకో అంటారు. సరే మన మీద కష్టాలు పడి అపసోపాలు పడి కీబోర్డ్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఊరికి కీబోర్డ్ తెచ్చుకుంటేనే వస్తుందే,
ఎప్పుడో ఒక సమయానికి రావాలా, కలిసి ఉండాలా, అప్పుడు ప్రార్థన కీబోర్డ్ నేర్చుకోవడం తేలికవుతుంది అని అంట. సో మొత్తానికి వాళ్ళు నేర్పించాలి అని వాళ్ళు చిరు ప్రయత్నం చేసేటప్పటికే మనకున్న ఆశ కూడా పోతుంది, ఆసక్తి కూడా పోతుంది, అవసరత కూడా వద్దులే అని అంట. ఇంకా ఆ తర్వాత మానేస్తాం. అక్కడ చాలామంది అన్నీ మానేసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటారు, ఈత కానీ కీబోర్డ్ కానీ ఇట్లాంటివి ఇంక నేర్పించరు, రాదు అని మానేస్తారు. అంతేనా? కానీ యేసుప్రభు ఎంత మంచోడంటే ప్రార్థన మాకు నేర్పించాలని వెంటనే, అది మీకు రాదులే, మీరు చేయలేరులే, మీకు కష్టంలే అనే మాటే లేదు ఇక్కడ. వెంటనే మాకు నేర్పమని అడిగాను. వెంటనే రెండవ వచనంలో ఏముందంటే, అందుకు ఆయన మీరు ఇలా ప్రార్థన చేయండి. ఎవరైనా అంత వెంటనే చెప్తారా? టీచర్ని పిల్లలు టీచర్ని అడిగారు అనుకో, సార్ మాకు ఇది చెప్పాను, వెంటనే చెప్తాడా? యేసుప్రభు వెంటనే వారికి ప్రార్థన నేర్పించారు. అంటే యేసుప్రభు ఇన్ని రోజులు ప్రార్థన చేసేది వాళ్ళు చూసారేమో, ఆయన మాత్రం మనం చేస్తే ఎంత బాగుంటుందని అనుకున్నారేమో. అంతే కదా? ఎవరైనా బాగా వాయిద్యం వేస్తుంటే అప్పుడు వాళ్ళ మాత్రం వాయిద్యాలు వేస్తే ఎంత బాగుంటుంది. బాగా ఎవరైనా పాటలు పాడుతుంటే వాళ్ళ మాత్రం పాటలు పాడేది నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. ఏదైనా మనం చూసిన తర్వాత మనకు ఆశ కలదు. యేసుప్రభులో వాళ్ళు చూసింది ప్రార్థన చేశారు. మాకు బోధ చేయడం నేర్పించమని అడగలేదు. యేసుప్రభు మాకు దయాలు కొట్టేది నేర్పించని అడగలేదు. మాకు చేపలు పట్టేది నేర్పించని అడగలేదు. మేము సముద్రం మీద నడిచేది ఎట్లా మాకు నేర్పించని అడగలేదు. చాలా మంది ప్రజలను ఆకర్షించేది ఎట్లా నేర్పించని అనలేదు. కనుక ఇలాంటి భౌతికమైనవన్నీ అడగలేదు. వీటన్నిటికి మూలమైంది ప్రార్థన. అందుకనే వాడు ప్రార్థన అడిగినారు, టీచ్ us to pray. మాకు ప్రార్థన నేర్పుము, మాకును ప్రార్థన నేర్పుమని ఆయనను అడిగి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, లూకాసు సువార్తలో యేసుప్రభు వారు ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? ఆ మాటకు వస్తే మనకు 4 సువార్తలు ఉన్నాయి. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన దినాల్లో ఆయన చేసిన ప్రార్థనలు సువార్తల్లో అక్కడక్కడ రాస్తూ వచ్చినారు. ఏ సువార్తలో ఎక్కువ సార్లు ఆయన ప్రార్థన చేసినాడని రాశారు. ప్రతిరోజు ఆయన చేశాడు. హెబ్రీ పత్రికలో రాయబడింది, మానక తన్ను మరణం నుండి విడిపించువానికి జాగరణతోనూ ఉపవాసంతోనూ ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కానీ రాయబడినది ఎన్నిసార్లు? ఏ సువార్తలు ఎక్కువ సార్లు రాశారు? యోహాను సువార్త ఎన్నిసార్లు రాశారన్నా? ఎక్కువ రాశారు. చేసినాడని రాసినాడు. అంతేనా? ప్రార్థన ప్రార్థన అనే మాట ఉందే. లూకాసు సువార్తలో 7 సార్లు ఆయన ప్రార్థన చేసినని రాశారు. మిగతా 4 సువార్తల్లో కంటే లూకాసు సువార్త ఇక్కడ ఎక్కువ రాశారు. అందుకే లూకాసు సువార్త డాక్టర్కైనా ప్రార్థన వస్తుంది. అంటే బైబిల్లో భిన్నంగా ఉంటుంది కదా. డాక్టర్లకు ప్రార్థన రాదు, ఖాళీగా ఉన్నవాళ్ళకి ప్రార్థన వస్తుందని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో ఖాళీగా ఉన్నవాడు ప్రార్థన చేయలేదు, కానీ కష్టపడి పని చేస్తున్న వాళ్ళు ప్రార్థన చేసినారు. డాక్టర్లు కానీ, చేపలు పట్టేవాళ్ళు కానీ, సుంకం వసూలు చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ప్రభు కొరకు బాగా జీవించినారు. మనం అనుకుంటాం ఇంత పని ఉంది, ఎక్కడైతే ఖాళీ ఉంటే ఇంట్లో ప్రభుని బాగా సేవించేసాను, అంత వట్టిది. కనుక 7 సార్లు యేసు ప్రభు యొక్క ప్రార్థన చేసిన సంగతి రాసింది. ఆ ప్రార్థన చూసి బహుశా శిష్యులు మనం కూడా నేర్చుకుంటే ఎంత బాగుంది. మొదటిసారి లూకాసు సువార్త 3వ అధ్యాయం, లూకా 3:21. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? తెరవబడింది, మూసుకుంటుంది. అంతటిదాకా తెరవబడి ఉంటుంది. మనం ప్రార్థన చేయడం ఆరంభిస్తే మూసుకుంటుంది. అలాగని మనం ప్రార్థన చేయడం మానేయాలని కాదు దాని అర్థం. యేసు ప్రభు వల్లే ఆకాశం తెరవబడేటట్లు మనం ప్రార్థించాలి. అందుకే బైబిల్లో రాసింది, ఇత్తడి తలుపులు ఇనప గోడలు అన్ని యేసు ప్రభు వారు బద్దలు చేసి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని దేవుడు కోరుతాడు. కనుక ప్రార్థన చేస్తే మొదట ఏం కావాలా? ఆకాశం. అందుకే ప్రార్థన మాకు నేర్పించండి. బోధ చేస్తే ఆకాశం తెరవబడలేదు, దయాలు కొడితే ఆకాశం తెరవబడలేదు, సముద్రం మీద నడిస్తే ఆకాశం తెరవబడలేదు, చేపలు పడితే ఆకాశం తెరవబడలేదు. అంతేనా?
అనారోగ్య పరిస్థితుల్లో కుంటును బాగు చేస్తే, గుడ్డును బాగు చేస్తే ఆకాశం తెరవబడలేదు. మరి ఎప్పుడు ఆకాశం తెరవబడింది? ప్రార్థన చేసి. అందుకే అది నేర్చుకోవాలి. ఇంకేం చేసినా భౌతికంగా కనిపిస్తాయి భూమి మీదే. రోగము బాగలేనాడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న గుడ్డివాడు ఇస్తున్నాడు, యేసుప్రభు బాగా చేసినాడు, వెళ్ళాడు అంతే. కుష్ఠరోగులు వచ్చినాడు, బాగా చేసినాడు, వెళ్ళాడు అంతే. ఆకాశం దాకా టచ్ అయ్యేది ప్రార్థన. మనిషి దాకా టచ్ అయ్యేది ఆరోగ్యం. కుంటి వాళ్ళు స్వస్థ పొందినారు, ఆడదాకా వచ్చింది, పైదాకా పోలేదు. కుష్ఠరోగులు స్వస్థపడ్డారు, ఆడదాకా వచ్చింది, పైదాకా పోలేదు. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చింది, యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు తాకింది, ఆడదాకా వచ్చింది, పైకి పోలేదు. ఇవన్నీ భూమి మీద మనం అనుకుంటాం ఇవే చాలా 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 గొప్ప అనుకుంటాం. కాదు. యేసుప్రభు చేసిన ప్రార్థన చేసినప్పుడు ఆకాశము, మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా తెరవబడినట్లు గుర్తుందా? ప్రార్థన చేస్తే కదా గుర్తుంటానికి. అంతేనా? మరి చేస్తున్నాం కదండి, ఈరోజు హాఫ్ నైట్ ప్రేయర్ పెట్టాం కదా అని అంటాం. పెట్టినాం. యేసు ప్రభు చేసినట్లు చేయాలి మనం. అంతేనా? యేసు ప్రభు ఎట్లా చేసినాడు? దేవుడితో అన్యోన్యంగా ప్రార్థన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని మోకరించి ప్రార్థన చేస్తారు. కనుక ఇద్దరు ముగ్గురే అన్నాడు, ఎక్కువ మంది చెప్పలేదు. 10 మంది నా నామాన్ని ఎక్కడ ప్రార్థన చేసి ఏక మనసుతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తారని చెప్పలేదు. ఇద్దరు ఏక మనసుతో చేస్తేనే చాలంట. అంటే అర్థం ఏంటి? ఇద్దరు ఏక మనసు ఉండరు అని అర్థం. నేనేమో దీని కొరకు ప్రార్థన చేయాలనుకుంటాం, పక్కన ఉన్న బ్రదర్ ఏమో ఇది ఎందుకు చేస్తాడు అబ్బాయి, ఆయన భారమే ఆయన చెప్తే ఏనాడు ఆయన మనసులో అనుకుంటుంటాం, ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు, చివరికి ఆమెనంట. అంతేనా? అందుకే మనకేం అనిపించట్లేదు ఏది. అందుకే మీరు బైబిల్లో చూడండి, ఇద్దరే కలిసి చేసిన ప్రార్థనలు, ముగ్గురే కలిసి చేసిన ప్రార్థనలు దేవుడు ఎంత బలంగా చేసిన. ఉదాహరణకి మోషే, హూరు, యెహోషువలు ప్రార్థనా పరిచయంలో పాల్గొన్నారు. దేవుడు శత్రువుల మీద వారు విజయం దయచేశారు. అలాగే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు, శీల రాత్రి ప్రార్థన, ఇద్దరే ప్రార్థన చేసింది, కానీ వారికి విజయం వచ్చింది. అది యేసుప్రభు కోరిన ప్రార్థన. ఇప్పుడు యేసుప్రభు ఎవరు ఏకీభవిస్తున్నారు మరి ప్రార్థన చేసినప్పుడు? ఇద్దరు ప్రార్థన చేయాలి కదా. ఒకరు చేయకూడదు తప్పని కాదు దాని అర్థం. ఒకరు చేయాల్సిందే. ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేయడం మంచిది. యేసుప్రభుతో పాటు ఎవరు చేశారు మరి? తండ్రి అయిన దేవుడు, నీవు నా ప్రార్థన ఎల్లప్పుడూ అంగీకరించి ఉన్నావని నేను నిన్ను స్తుతిస్తున్నాను. కానీ యేసుప్రభు ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు కూడా ఆమేన్ అవునగాక. ఇంక వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడకుండా ఎలా మూసుకుంటుంది? కనుక మనం కూడా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవించి ఇతరులు విశ్వాసం ఏకీభవించినప్పుడు అప్పుడు ఆకాశం తెరవబడు. ఇప్పుడు ప్రశ్న, మామూలు సాధారణంగా మనం ఎవరైనా మెసేజ్ ఇస్తున్నప్పుడు లేదా వర్తమానం వస్తుంది, దేవా ఈ దినం ఆకాశం తెరవబడినట్లు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తుంటాం కదా. చాలా మంచిది. ఏం ఆకాశం తెరవబడ్డంటే బైబిల్లో ఎంతమందికి ఆకాశం తెరవబడింది? పాత నిబంధనలు ఎంతమందికి తెరవబడింది? కొత్త నిబంధనలు ఎంతమందికి తెరవబడింది? తెరవబడ్డంటే ఏంటి? ఏమన్నా అవును ప్రార్థన చేస్తుంటాం కదా, దేవా ఈ దినం ఆకాశం మా మధ్యలో తెరవబడిన కాక అని. ఏమి తెరవబడిన కాక అంటే ఏమనుకో నా ప్రార్థన చేస్తున్నా. మనం ఏదైనా చేసినప్పుడు ఇది తెలియాలి కదా, తెలియకుండా చేస్తాం. ఆకాశం తెరవబడ్డంటే ఏమి? ఎంతమంది